నువ్వు ఎంతసేపటికి సెన్సేషన్ క్రియేట్ చేయాలి అన్న ఏకైక సిద్ధాంతంతో మాట్లాడుతున్నావు. ఎన్నికల ముందర నువ్వేం చెప్పావు? జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడని చెప్పావు. గెలిచాడా? ఆనాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 32,000 మంది ప్రాణాలు తీసి లిక్కర్ వ్యాపారం చేసి 2 లక్షల మందిని మంచాల పాలు చేస్తే ఒకరోజు ఒక వీడియో చేయలే, మాట్లాడలే, ప్రశ్నించడు. నీకు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తాడు అని చెప్పావు, గెలవలేదు. ఆ తర్వాత వచ్చి ప్రొఫెసర్ నాగేశ్వర్ నేను సారీ అండి, నేను తప్పుగా అంచనా వేశాను అని వీడియో చేసావా? నేనైతే చూడలేదు. ఆ వీడియోకి వ్యూస్ వచ్చినాయి, అయిపోయింది. అది నేను చెప్పే పాయింట్ కూడా అదే. నీకు వ్యూస్ కోసం చూసుకుంటావు తప్ప ఈ రోజున ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద కొంతమంది కంప్లైంట్లు ఇచ్చారు. జనసేన కార్యకర్తలు ప్రొఫెసర్ నాగేశ్వర్ చెప్పిన మాటలతోటి బాగా హర్ట్ అయ్యారు. జనసేన కార్యకర్తలు అంటే చాలా సెన్సిటివ్ పీపుల్, వాళ్ళు చాలా సెన్సిటివ్గా ఉంటారు. జెన్జీ కిడ్స్ వాళ్ళందరూ కూడా. వాళ్ళందరికీ రాజకీయాలు ఇటువంటి విషయాలు ఏమీ తెలియవు. వాళ్ళు చాలా వాళ్ళ నాయకుడు పవన్ కళ్యాణ్ లాగానే చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆలోచిస్తారు. వాళ్ళు ఒకటే క్వశ్చన్ అడుగుతున్నారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ నీకు కేంద్ర మంత్రి అమిత్ షా ఫోన్ చేసి పవన్ కళ్యాణ్తో మాట్లాడితే నీకెట తెలిసింది అని అడుగుతున్నారు. నీకెట తెలిసింది? ఈయన చేసిన విశ్లేషణ అదే కదా. ఇంత రాద్ధాంతమైనా మరి చెప్పాలి కదా. నీకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవన్ కళ్యాణ్కి ఫోన్ చేసి మనకి చంద్రబాబు నాయుడు టెంపరీ, జగన్మోహన్ రెడ్డి పర్మనెంటు, నువ్వు జగన్మోహన్ రెడ్డిని తిట్టద్దు అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవన్ కళ్యాణ్తో చెప్పినట్టు, అందుకని పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని తిట్టనట్టు విశ్లేషణ చేశావు.